హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 3K ఆర్గానిక్స్. ఈరోజు మన ఛానల్లో ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఈయన పేరు రాజేష్. నాకు బ్రదర్ లాంటి వారు, బ్రదర్ అనుకోండి. ఈయన కూడా గార్డెనింగ్ చేస్తారు. సో మీకు ఈయన ఇంట్రడక్షన్ డైరెక్ట్గా నేను ఇచ్చేసాను కదా. సో మన గార్డెన్ చూడటానికి వచ్చారు. గార్డెన్ అంతా చూశాక ఆయన ఏం చెప్తారో విందాం. ఇదేం ఫ్లవర్ అమ్మా? పాపీ. నేను ఫస్ట్ టైం టచ్ చేయడం చూడటం చాలా బాగుంది కదా. డార్క్ కాలిఫోర్నియా పాపీ అన్నయ్య ఇది. ఇందులో ఎల్లో కలర్ వచ్చింది మన దగ్గర అయితే. ఇవి కూడా యుఎస్ వెరైటీ. ఇప్పుడే స్టార్టింగ్. ఇదే స్టార్టింగ్ స్టార్టింగ్ ఫస్ట్ ఫ్లవర్ ఇది. అండ్ ఇదేంటి చెప్పండి, చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇది చూడడానికి ఏమో సబ్జా గింజలు లాగా కదా. ఒకసారి ఒక ఆకు తిని చూడండి. ఫ్లేవర్ వేరుంది దానిలాగా. తిని చూడండి అట్లా. పులుపు ఫ్లేవర్లో ఇంకా ఆలోచించండి, ఇంకా ఏమని అనిపిస్తుంది ఆ ఫ్లేవర్? అసలు అలాంటివి ఏవైనా ఇంతకు ముందు నేను దీని ఉంటే అనుకోవచ్చు. వెరైటీ జామకాయ, పచ్చి జామకాయ పండగ ముందు అంటే చెప్తే కానీ తెలియట్లేదు కదా. ఇది జామకాయ తులసి. అవునా? తులసిలో వండర్. నేను ఇప్పుడు ఫస్ట్ ఇది యూఎస్ నుంచే తెచ్చాను. ఇదంతా మామూలుగా చియా సీడ్స్ అంటారు, సబ్జా అలా ఉంది. ఇది గోవా తులసి. మన దగ్గర రావడం కూడా ఫస్ట్ టైం. ఇది స్వీట్ సుల్తాన్, పెటూనియా. ఈ పెటూనియా హ్యాంగింగ్ వెరైటీ అన్నయ్య. మనం హ్యాంగింగ్ పాట్స్లో పెట్టుకుంటే ఇలా కిందకి వాళ్తాయి అన్నమాట. ఇవి సీడ్స్తోనే వస్తాయి. ఇవి సీడ్స్. అన్ని రంగులు ఉన్నాయి ఇందులో, అన్ని రంగులు ఉన్నాయి. ఇది కూడా హ్యాంగింగ్లోనే వాడుకోవచ్చు. ఇది హ్యాంగింగ్, ఇది హ్యాంగింగ్. చాలా ఇలా మన దగ్గర ప్లేస్ ఉంది కాబట్టి, ఆ ప్లేస్ ఉంది కాబట్టి ఇంక ఇందులో పెట్టాను. నేను హ్యాంగింగ్ పెట్టాలని ప్లాన్ పెడతాను. హ్యాంగింగ్ నెక్స్ట్ పెడతాను. అప్పుడు వీటిలో వేరే మొక్కలు కావాలి అంతే. ఇదేదో చూడడానికి చాలా బాగుంది. దీని పేరు ఏంటమ్మా? దీని పేరు ట్రై కలర్ ఎమరాంత్ అన్నయ్య. మన తోటకూర తెలుసు కదా, ఆ తోటకూర ఫ్యామిలీ. కానీ ఇది ఆర్నమెంటల్, తినడానికి పనికిరాదు. 3 కలర్స్ ఉంటాయి అన్నమాట. అందుకే ట్రై కలర్ ఎమరాంత్. కానీ తినే మొక్కైనా కానీ తినబుద్ది. ఇది చాలా ఉంది కదా, చాలా బాగుంది. ఇంటి ముందు పెంచుకోవడానికి చాలా బాగుంది. అవును. ఇది హాలీ హాక్. ఇంకా హైట్ రావాలి. ఇదేమో మన వంకాయ, ఇవి ఉల్లిపాయలు, పెటూనియా ఇలా వేసామన్నమాట. ఉల్లిపాయలు ఓన్లీ లీవ్సే కదా తినేది? ఇవి కాదన్నయ్య, బాగా డార్క్గా ఉంటాయి కదా ఉల్లిపాయలు. ఓకే, ఆ ఉల్లిపాయలు. ఆ వెరైటీ కూడా ఉంది కదా మన దగ్గర. ఆ వెరైటీ కూడా ఉంది. ఇక్కడంతా ఉల్లినార వేసాం. ఉల్లిపాయలు సరిపోతే ఏంటి గెస్ట్ చేయండి అన్నయ్య. చూడడానికి మొక్కజొన్నలా ఉంది. వైజయంతి కావచ్చు. అప్పుడెప్పుడు మీ దగ్గర చూసిన మొక్కే, కాబట్టి చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు చూడలేదు కాబట్టి వెంటనే ఐడెంటిఫై చేయలేదు. వైజయంతి మాల. ఈసారి దండకు చూస్తే చాలా వస్తాయి. చాలా బాగుంది. చిన్న మొక్కలు మొక్కజొన్న కంటే అనుకున్నాను నేను కూడా ఫస్ట్లో. ఇన్ని రావు మొక్కజొన్న కానీ జొన్న కానీ. అన్నయ్య ఇది రెడ్ తోటకూర. మీకు మన ఊర్లలో నాటు తోటకూర ఉంటుంది చూడండి, హైట్గా ఉంటుంది. కొయ్యి తోటకూర. కొయ్యి తోటకూర కాదు, మామూలు తోటకూర. తోటకూర కాడలు కూడా వండుకుంటాం మనం. అవును, వండుకుంటాం. కానీ ఫ్లవరింగ్ ఏమైంది నార్మల్ గ్రీన్ కలర్. అవును, ఇది రెడ్. ఇది యుఎస్ వెరైటీ. నేను యుఎస్ నుంచి తెచ్చాను. అసలు ఎలా తెలుసా, మనం ఇట్లా ఆకులు కట్ చేసేసుకొని వండుకోవచ్చు. పెద్ద ఆకులు సైజ్ కూడా చూడండి. అవును, చాలా పెద్దగా ఉంది. అవును, దానికి మళ్ళీ ఇవి కాడలు కూడా వండుకోవచ్చు. ఇది కూడా కాడలు కూడా వండుకోవచ్చు, లేత కాడలు. మరి ఇది కొంచెం ముదిరిపోయింది. ఇప్పుడు హైట్ చాలా ఉంది కదా, ఎంత హైట్ ఉందంటే చాలా హైట్ ఉంది. ఇవే సీడ్స్ అన్నమాట, సేమ్ మన తోటకూర లాగే. దానికి కూడా ఇదే, కాకపోతే ఇది కలర్ డిఫరెంట్. రెడ్. బ్యాక్ సైడ్ కూడా కలర్ చాలా ఉంది. అవును, మంచి పింక్ రెడ్ లా ఉంది కదా. ఎలా ఉంది అన్నయ్య మా పొలం? మీరు అన్నీ చూసారు కదా. చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడ చూడని పాలు వెరైటీలన్నీ మీ దగ్గర మాత్రమే చూడగలిగాను. రియల్లీ ఐఎమ్ లక్కీ. అసలు ఇప్పుడు చామంతి తోట అంతా ఎంత బాగుంది చూడండి. మీకు ఐడియానే ఉంటుంటుంది. క్రిసాంతిమం గార్లాండ్ వేసి ఇందులో మన దగ్గర వైట్ ఎల్లో రెండు ఉన్నాయి. అండ్
చామంతులు చూడండి అసలు. మీరు కరెక్ట్ టైంకి వచ్చారు తెలుసా, చామంతి సీజన్ ఇప్పుడు. ఇన్ని రంగుల చామంతులు ఇక్కడ మాత్రమే చూసాను. ఇదిగోండి ఇవి చాలా బాగుంటాయి. ఒక్క సీడ్ వేస్తే చాలని ఒక్క చెట్టుకి దగ్గర దగ్గర 20-50 పూలు దాకా వస్తాయి. ఫ్లవర్ పెటల్స్ ఉంటే కదా అంతే పెటల్స్. చాలా బాగుంది. ఇందులో సింగిల్ పెటల్ కూడా ఉంది, నా దగ్గర అయితే లేదు ప్రస్తుతానికి. ఇది మట్టుకు ముద్ద. ఇవి మాత్రం చాలా బాగుంది, నేను ఎప్పుడు చూడలేదు. తోట గురించి ఒక మాటలో చెప్పాలంటే సింప్లీ సూపర్. ఇంకెక్కడ దాకా తప్ప మరొక చోట ఇంకెక్కడ చూడలేము ఇన్ని దేశ విదేశీ రకాల పూల మొక్కలన్నీ, పండ్ల మొక్కలు, పూల మొక్కలు, మరి గేదెలు కానీ ఆవులు, ఆఖరికి బాతుల దగ్గర నుంచి. ఒక్కసారి ఈ తోట విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ ఎప్పుడు రావాలని చూసే రకంగా తీర్చిదిద్దారు ఈ తోటని.